క్లాస్ 2కి వెల్కమ్. మనం లాస్ట్ క్లాస్లో ఫాంట్ అలాగే అలైన్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఫాంట్లో ఫాంట్ యొక్క టైప్స్, అలాగే ఫాంట్ యొక్క స్టైల్, అంటే రెగ్యులర్ కానీ ఇటాలిక్, బోల్డ్, అలాగే బోల్డ్, ఇటాలిక్ ఆ టైప్స్ అనేది చూసాం. అలాగే సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి అనేది చూసాం. టెక్స్ట్కి అండర్లైన్ అనేది ఎలా యాడ్ చేయాలి, అలాగే టెక్స్ట్కి కలర్ అనేది ఎలా యాడ్ చేయాలి, అలాగే సెల్కి కూడా కలర్ అనేది ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. ఓకేనా, అదని నేర్చుకున్నాం. ఈ అలైన్మెంట్లో ఈ హెడ్లైన్ అనేది ఎలా చేంజ్ చేయాలి, అలాగే ఇప్పుడు సెల్లో ఉన్న టెక్స్ట్ దాన్ని ఎలా మూవ్ చేయాలి, సెంటర్కి కానీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎలా మూవ్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే ఆ హెడ్లైన్ని క్రాస్గా, అంటే ఒక యాంగిల్లో ఎలా యాడ్ చేయాలి, ఎలా సెట్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో చూసాము. ఈరోజు అలాగే బార్డర్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, ఎన్ని బార్డర్స్ ఉంటాయి, అలాగే ఆ బార్డర్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు ఈ నెంబర్ అనే టూల్ని ఎలా యూజ్ చేస్తారు అని ఈ కంప్లీట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇంకా కొన్ని టూల్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఒక టేబుల్ రెడీ చేసుకుంటాను. అలాగే నెంబర్ సిరీస్ అనేది ఎలా యాడ్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇక్కడ మీరు డాటా ఎంట్రీ చేశాక ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ యావరేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. యావరేజ్, అలాగే కౌంట్, సమ్. యావరేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చిన డాటాని టోటల్గా యావరేజ్ చేస్తుంది. అలాగే కౌంట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు 1, 2, 3 ఎన్ని సెల్స్లో మీరు డాటా అనేది ఇచ్చారో అన్ని సెల్స్ అనేవి ఇక్కడ కౌంట్ అవుతుంది. అంటే మీరు 9 సెల్స్లో డాటా అనేది ఇచ్చారు, అందుకని 9 అనేది కౌంట్ అయింది. ఇక సమ్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన డాటాని టోటల్గా ప్లస్ చేస్తుంది. ఇది మొత్తం టోటల్ వాల్యూ ఎంత అంటే 24,000. ఇలా మీకు ఆటోమేటిక్గా కింద అనేది కింద యావరేజ్, అలాగే సమ్ డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది. అంటే మీరు సపరేట్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఈ నెంబర్ టూల్స్ అంటే ఏంటంటే ఇక్కడ జనరల్ ఉంది. మీరు నార్మల్గా ఒక కరెన్సీ పెట్టాలనుకుంటే ఇక్కడ ఇండియన్ కరెన్సీలో మీకు డిస్ప్లే అవుతుంది, చూసారు కదా. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు నార్మల్గా ఒక బయట చూసుకున్నట్టయితే ఒక నెంబర్స్ మాత్రం ఎంట్రీ చేస్తారు. లాస్ట్కి అంటే ఈ సింబల్ పెట్టి నెంబర్ ఎంట్రీ చేయాలంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. అలా కాకుండా నార్మల్గా ఇక్కడ కరెన్సీ అని ఉంది కదా, ఆ కరెన్సీ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కరెన్సీ లాగా చేంజ్ అయిపోతుంది. అంటే 1,000, 2,000 అని. మీకు ఈ కరెన్సీ కాకుండా యూఎస్ డాలర్ కరెన్సీ రావాలనుకుంటే ఇక్కడ యూఎస్ ఇంగ్లీష్ డాలర్ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే డాలర్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ 2000.00 ఎలా వచ్చిందంటే ఇక్కడ 0 పాయింట్, అంటే ఇలా 0.00 ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన వెంటనే చేంజ్ అవుతుంది. చూసారు, ఇప్పుడు 1000 ఉంది, ఇప్పుడు 1000.0 ఉంది, అలా చేంజ్ అవుతుంది. అలాగే ఒక కరెన్సీ మాత్రమే కాదు, ఇక్కడ డేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్ అంటే షార్ట్ డేట్ అంటే డే వస్తుంది, అలాగే మంత్ అంటే మంత్ నెంబర్లో వస్తుంది, ఇది షార్ట్ డేట్. ఈ లాంగ్ డేట్ అంటే ఇక్కడ మంత్ అనేది నేమ్లో వస్తుంది, అంటే 26, అలాగే సెప్టెంబర్ 1902 ఇలా ఒక లాంగ్లో అంటే ఒక నేమ్లో వస్తుంది, ఒక వర్డ్ వస్తుంది, డైరెక్ట్ మంత్. ఈ టైం, ఇవన్నీ మీరు ఇక్కడ ఈజీగా షార్ట్కట్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్సంటేజ్ అనేది మీరు ఎంత వాల్యూ ఇచ్చిలో ఆ వాల్యూని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, అంటే మీరు సపోజ్ ఇప్పుడు ఒక డాటా ఎంట్రీ చేశాక
మీరు కరెన్సీ లేకపోతే ఒక పర్సంటేజ్ కానీ దానిలో చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా సెలెక్ట్ చేసుకొని మీకు ఏది కావాలనో దానిపైన సెలెక్ట్ చేసుకుంటే కరెన్సీ కానీ పర్సంటేజ్ కానీ దాంట్లో చేంజ్ అయిపోతుంది అన్నట్టు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. దీనిపైన మీకు ఏది కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు సమ్ నెంబర్ అంటే ఒక వాల్యూ, లాస్ట్ వాల్యూ ఒకటి కావాలనుకుంటే ఇక్కడ టోటల్ అని ఉంటుంది. టోటల్ పైన సమ్ అని ఉంది చూసారా, సమ్ అని క్లిక్ చేస్తే మీకు టోటల్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇక 24,000 వచ్చింది. అంటే మీరు ఎంటర్ చేసిన డాటా అంటే టాటాకి 1000, ఎయిర్టెల్ 2000 ఇలా ఈ టోటల్ డాటాని అదే ఆటోమేటిక్గా సమ్ చేస్తుంది. అంటే ప్లేస్ చేసి మీకు కింద డిస్ప్లే చేస్తుంది. మీరు సపరేట్గా క్యాలిక్యులేటర్ వాడాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. దీన్ని మొత్తం మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైడ్ కింద ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే కింద టోటల్ అని ఉంది. ఆ టోటల్కి వెళ్ళి సమ్ అని ఉంటుంది. ఆ సమ్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వాల్యూనే వస్తుంది. సపోజ్ మీకు యావరేజ్ కావాలనుకుంటే యావరేజ్ పైన క్లిక్ చేయండి. యావరేజ్ పైన క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన డాటాని యావరేజ్ ఎంత వస్తుంది, 2666.67. ఇదే మీ యావరేజ్. అలాగే కౌంట్ అంటే మీరు ఎన్ని సెల్లో డాటా అనేది ఎంటర్ చేశారో ఆ అన్ని సెల్లు ఇక్కడ కౌంట్ అవుతుంది. అంటే మీరు టోటల్గా 9 సెల్లో మీరు డాటా అనేది ఎంటర్ చేశారు. ఎంటర్ చేస్తే 9 అనేది ఇక్కడ కౌంట్ అయింది. అలాగే ఈ పర్సంటేజ్ టోటల్ 100%, రన్నింగ్ టోటల్, అలాగే ఇస్తాం. ఇలా మీరు ఈ నెంబర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఈ టూల్స్ అనేవి. అలాగే ఇక్కడ కలర్ స్కేల్ అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1000 ఉంది. 1000 ఎక్కడెక్కడ ఉందో ఆ 1000 ఆ సెల్లో మాత్రమే ఒక సపరేట్ కలర్ అనేది ఇండికేట్ అవుతుంది. ఇప్పుడు 1000 ఉంది, ఇక్కడ లాస్ట్ 1000 ఉంది, అక్కడ రెడ్ అని ఇండికేట్ అవుతుంది. ఇక్కడ 5600, 5000, 6000. ఈ 6000లో థిక్ గ్రీన్ ఉంది, అలాగే 5000 లైట్ గ్రీన్ ఉంది. దానికి తేడా ఏంటంటే 6000 కన్నా 1000 గ్యాప్ ఉంది కాబట్టి ఒక లైట్గా అంటే అక్కడ కలర్ అనేది చేంజ్ అయింది. అలాగే 3000 కాడ చూడండి కలర్ అనేది చేంజ్ అయింది. అలా మీకు కలర్ అనేది ఇండికేట్ అవుతుంది. ఐకాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎక్కువ నెంబర్ ఉన్నదో అది కొంచెం గ్రో కనబడుతుంది, తక్కువ నెంబర్ది డౌన్ రెడ్ కనబడుతుంది. ఇలా ఎందుకంటే మీరు ఈజీగా గెస్ చేయొచ్చు ఏదైతే తక్కువ అంటే లో వాల్యూ ఉందో అది డౌన్లో కనబడుతుంది. అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు స్టాక్ మార్కెట్లో డాటా అనేది ఎంట్రీ చేసేటప్పుడు ఏ స్టాక్ లో ఉంది ఆ స్టాక్ డైరెక్ట్ ఐకాన్ విజిబుల్ అవుతుంది. అలాగే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇవి టాప్ 10. అంటే ఇది ఒక 6000 మాత్రమే టాప్ ఉంది, అంటే అన్ని వాల్యూస్ కన్నా 6000 మాత్రమే ఎక్కువ ఉంది కాబట్టి ఆ 6000ని కొంచెం హైలైట్ చేస్తుంది ఇది. అలాగే చార్ట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక నెంబర్లో కాకుండా చార్ట్లో రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇలా మీరు ఇచ్చిన డాటాని ఇక్కడ కిందికి వెళ్ళి చార్ట్స్ అని ఉన్నది, ఆ చార్ట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లస్టర్డ్ కాలం, క్లస్టర్డ్ బార్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా చార్ట్ అనేది రిప్రజెంట్ అవుతుంది. అంటే మీ వాల్యూ అంటే సపోజ్ ఇక్కడ చూడండి 1కి చూసుకున్నట్టయితే ఇక్కడ 1K వరకు ఉంది, 2కి 2K వరకు, 3కి 3K వరకు. అంటే ఇక్కడ చూసుకుంటే ఏదైతే హైయెస్ట్ వాల్యూ అంటే 7 ఉంది, 7 ఎక్కడ వరకు 7000 వరకు ఉంది. అలా అంటే 7 అనేది హైయెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ 7 వరకు వస్తుంది చూసారా. అలా ఇక్కడ లైన్ చార్ట్ ఉంది, అలాగే స్కెట్టర్, అలాగే మోర్ చార్ట్స్ అనేవి. అంటే దీని మీద క్లిక్ చేసామంటే చాలా చార్ట్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నెంబరు, అలాగే ఇక్కడ బార్ చార్ట్, ఇవి చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలనుకుంటే ఆ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ చార్ట్ షో అవుతుంది మీ వాల్యూస్ తగ్గట్టు. అలాగే ఇక్కడ ఈ సెల్ స్టైల్ అంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ సెలెక్ట్ చేసుకున్నందుకు ఈ సెల్ స్టైల్ ఏంటంటే సపోజ్ మీరు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెల్ స్టైల్కి వెళ్ళిపోతే ఇక్కడ నార్మల్, అలాగే ఇక్కడ బ్యాడ్ అంటే ఇక్కడ టోటల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మీకు హెడ్లైన్ కావాలనుకుంటే హెడ్లైన్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ హెడ్లైన్ మాత్రమే చేంజ్ అవుతుంది.
ఆ సెల్ మాత్రమే చేంజ్ అవుతుంది. నేను మొత్తం ఇక్కడ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఈ టేబుల్ మొత్తం చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక డాటా అండ్ మోడల్. డాటా అండ్ మోడల్ అంటే ఇక్కడ మీరు అప్పుడు చెప్పాను కదా! బార్డర్‌లో అంటే బార్డర్‌కెళ్ళి బార్డర్ అనేది కొంచెం హైలైట్ చేసుకోవచ్చు. అంటే ఒక టేబుల్ అనేది విజిబుల్ అవుతుంది. దీంట్లో డాటా అండ్ మోడల్‌కి వెళ్ళి ఆ బార్డర్ అనేది హైలైట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ బార్డర్ అనేది కొంచెం అప్పటిలా కాకుండా కొంచెం హైలైట్ అయింది. బార్డర్ అనేది బ్లాక్ కలర్. అలాగే దీంట్లోకి వెళ్ళిపోతే ఆ బార్డర్ అనేది చూడండి అంటే డబల్ లైన్ అనేది చూపిస్తుంది. అంటే ఇంకొంచెం హైలైట్ అయింది అది. ఇది చూసుకుంటే కొంచెం అంటే మొత్తం కొంచెం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇలా మీరు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇక్కడ చేంజ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కలర్ మొత్తం థీమ్ ఈ సెల్ థీమ్ మొత్తం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ, లైట్ బ్లూ, లైట్ థిక్ బ్లూ, అలాగే రెడ్, వైట్ చాలా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ అలా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్. ఈ టూల్ ఏముంటుందంటే మీరు ఇక్కడ ఈ టేబుల్ని అంటే ఎలా కావాలనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక లైట్ అంటే ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఉంటాయి. లైట్, మీడియం, డార్క్. ఈ లైట్‌లో ఏంటంటే కలర్ మొత్తం అంటే లైట్‌గా ఉంటది. అంటే ఈ కలర్ అనేది మీకు చూసుకున్నట్టయితే లైట్‌గా ఉంటది. లైట్ కలర్స్ ఉంటాయి మొత్తం. లైట్ గ్రీన్ గానీ, లైట్ బ్లూ, అలాగే లైట్ ఆరెంజ్ అలాంటివి మొత్తం చేంజ్ ఉంటాయి ఇక్కడ. అలా మీడియం అంటే కొంచెం కలర్ అనేది కొంచెం మీడియంలో ఉంటుంది. అటు డార్క్ కాకుండా ఇటు లైట్ కాకుండా. ఈ డార్క్ ఏంటంటే మొత్తం టోటల్ డార్క్ ఉంటుంది. సపోజ్ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ క్లిక్ చేశాను. ఇగో ఇక్కడ చూసారు కదా! ఇక్కడ హెడ్‌లైన్ అలాగే నేమ్, ప్రైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం డార్క్ బ్లాక్ ఉంది. కింద ఈ డాటా అనేది టాటా అండ్ ఎయిర్టెల్, రెడ్‌మీ దీంట్లో మొత్తం టోటల్ డార్క్ ఆరెంజ్ అండ్ రెడ్ టోటల్ డార్క్ ఉంది. ఇలా మీరు డైరెక్ట్ ఈ స్టెప్ అంటే ఒక లైన్ అంటే ఒక కాలమ్ తర్వాత వేరే కలర్, ఒక కాలమ్ తర్వాత ఇంకో కలర్ ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు ర్యాండమ్‌గా. అలాగే ఇప్పుడు ఈ మీకు టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా 24,000 అని. ఈ 24,000 దగ్గర కూడా మీరు ఒక చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మీకు అది కావాలనుకుంటే ఇక టోటల్ రా అని ఉంటుంది ఇక్కడ. దీంట్లోకి వెళ్ళిపోతే టేబుల్ స్టైల్ ఆప్షన్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిపోయి టోటల్ రా అని ఉంటుంది. ఆ టోటల్ రా కాడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టోటల్ వచ్చి ఇక్కడ మీ వాల్యూ ఎంత మీ ఇచ్చిన డాటాని ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తుంది. టోటల్ 24,000 వచ్చింది. సపోజ్ మీరు ఇక్కడ టిక్ చేయలేదు, టిక్ తీసి పడేసారనుకోండి ఇలానే ఉంటుంది. అప్పుడు ఎలా ఉందో ప్రీవియస్‌గా ఎలా ఉందో అలానే ఉంటుంది. కావాలనుకుంటే మీరు టిక్ చేసుకుంటే ఇక్కడ మీకు టోటల్ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ బ్యాండెడ్ రాస్ అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కనబడుతుందా ఇక్కడ కలర్ అనే డిఫరెన్స్. ఆ కలర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మీరు వద్దనుకుంటే ఇది మీకు వద్దు అనుకుంటే ఇట్లా ఈ బ్యాండెడ్ రాస్ దానిపైన అన్‌క్లిక్ చేసి పడేస్తే అది మీకు కనబడదు. ఈ హెడర్ రాస్ అంటే ఏంటంటే మీ హెడ్ కనబడుతుందా? ఈ హెడర్‌లో సీరియల్ నెంబర్, నేమ్, ప్రైస్ ఇది ఉందా? ఇది మీకు వద్దు అంటే రిమూవ్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసేయండి. ఆ టిక్ మార్క్ తీసేస్తే ఇక్కడ రిమూవ్ అవుతుంది. మీకు ఇక్కడ హెడ్ అనేది ఉండదు. అలాగే ఫస్ట్ కాలమ్ అంటే ఇది సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఈ ఫస్ట్ కాలమ్‌లో టిక్ చేసినట్టయితే టోటల్ అన్నీ అంటే ఒకటే కలర్ పైన వస్తుంది. చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే దీనిది వేరే కలర్ ఉంది. 2 కలర్స్ అనేది దీనిలో ఉంది. కానీ ఇక సీరియల్ నెంబర్ పైన ఒకటే కలర్ ఉంది అన్నిట్లో. ఇలా మీరు కలర్ అనేది దీనిలో చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ కాలమ్ ఏముందంటే ప్రైస్. ఇది సీరియల్ నెంబర్ ఫస్ట్ కాలమ్, నేమ్ అనేది మిడిల్‌లో ఉంది. అలాగే ప్రైస్ అనేది లాస్ట్ కాలమ్ కాబట్టి ఇక్కడ లాస్ట్ కాలమ్‌లో చేంజ్ అవుతుంది. ఇలా మీరు అంటే ఏ టూల్ ఎలా వాడితే ఏం చేంజ్ అవుతుందనేది ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఈ నెంబర్ టూల్ అనేది యూజ్ చేస్తే అప్పుడు ఏం చేంజ్ అయింది, ఒక ఓన్లీ డాలర్
అలాగే డేట్, అలాగే మీ సమ్ ఆఫ్ వాల్యూ, మీరు ఎంత డాటా అనేది ఎంటర్ చేస్తే ఆ వాల్యూ అనేది ఎంత ప్రింట్ అవుతుంది. వితౌట్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, మాన్యువల్గా అవసరం లేదు. డైరెక్ట్ మీరు జస్ట్ మీరు ఏదైతే ఏ డాటా ఎంతవరకు కావాలనుకుంటారో అంతవరకు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ టూల్ అనేది యూజ్ చేస్తే మీకు అంత వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. అలాగే మీకు మీడియంలో కావాలనుకుంటే మీడియంలో అంటే మీకు మీడియంలో కూడా కలర్ చూసుకోవచ్చు. దీంట్లో అటు మీ లైట్ అలాగే డార్క్ కాకుండా మీడియంలో ఉంటుంది. మీడియంలో మీరు కలర్ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకుందాం. టేబుల్ ఓన్లీ ప్రైజ్ని చూస్తున్నాం. ఓన్లీ ప్రైజ్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాట్కి వెళ్ళినాం. ఈ కండిషనల్ ఫార్మాట్లో ఏంటంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్, అంటే ఏది వాల్యూ లెస్ దెన్ ఉంది, ఏ వాల్యూ గ్రేటర్ దెన్ ఉన్నది చూసుకోవచ్చు దీంట్లో. అలాగే కలర్ సిరీస్, సపోజ్ మీకు ఈ కలర్ కావాలి, ఈ కలర్లో అంటే చెప్పాను కదా అప్పటి అంటే సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ చెప్పినట్టు అదే వాల్యూస్ అంటే అదే టూల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 1000కి సేమ్, అంటే ఈ 1000 వాల్యూ సేమ్ ఉంది కాబట్టి కలర్ కూడా సేమ్ ఉంటుంది. అలాగే 2000 ఇక్కడ 2000 ఉంది. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇక్కడ 1000 ఉంది, అలాగే ఇక్కడ 1000 ఉంది కాబట్టి రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి సేమ్ కలర్ ఉంది. అలాగే 2000 అలాగే 2000 సేమ్, అంటే ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు ఏ వాల్యూ అంటే ఏ అమౌంట్ సేమ్ ఉంది, ఏ అమౌంట్ సేమ్ లేదని. అర్థమవుతుందా? కామన్గా ఉన్న అమౌంట్ ఎక్కడ అంటే ఏ వాల్యూ కామన్గా ఉందా అనేది మనం ఈ కలర్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మళ్ళీ కండిషనల్ ఫార్మాట్కి వెళ్ళి ఐకాన్స్, అంటే ఐకాన్స్ అంటే ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పాను కదా అంటే ఏ వాల్యూ అనేది ఎక్కువ ఉందో ఆ వాల్యూకి అనేది యారోస్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ 1000 అనేది అన్నిటికన్నా లో వాల్యూ ఉంది కాబట్టి యారో అనేది డౌన్ ఉంది రెడ్ కలర్లో. ఈ 6000 5000 హై అమౌంట్ అన్నిటికన్నా కంపేర్ చేసుకుంటే ఈ 6000 అనేది హై అమౌంట్ కాబట్టి యారో అనేది అంటే అప్ సైడ్ ఉంటుంది, పైకి ఉంది చూసారా. అంటే అమౌంట్ అనేది హై ఉంది కాబట్టి కంపేర్ చేసుకుంటే ఈ అన్నిట్లో అమౌంట్ అనేది కంపేర్ చేసుకుంటే ఈ 6000 5000 అనేది అమౌంట్ అనేది హై ఉంది. అలాగే ఈ 3000 అనేది న్యూట్రల్లో ఉంది, అంటే ఇటు 1000 కాకుండా 6000 కాకుండా మిడిల్లో ఉంది కాబట్టి ఇక్కడ యారో మాత్రం మిడిల్లో ఉంది, అంటే అప్ అండ్ డౌన్ కాకుండా మిడిల్లో ఉంది. ఇలా మనం ఈ యారో యూజ్ చేసుకొని ఏ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది, ఏ అమౌంట్ తక్కువ ఉంది, ఏది మిడిల్లో ఉంది అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మళ్ళీ ఐకాన్లోకి వెళ్ళిపోతే షేప్స్ ఉంది. అంటే ఈ షేప్ ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు ఏ అమౌంట్ ఎక్కువ ఉంది, సేమ్ ఇది ఐడెంటిఫై చేయడానికి మాత్రమే. అంటే ఐకాన్స్కి కలర్ ఉంటుంది, ఆ కలర్తో మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ అమౌంట్ అనేది ఏ అమౌంట్ హై ఉందో దానికి టిక్ మార్క్ ఉంది, అలాగే లో అమౌంట్కి అంటే రాంగ్ ఉంది, అంటే మనం ఈజీగా చూడొచ్చు ఓకే ఇక్కడ రాంగ్ ఉందంటే ఇక్కడ అమౌంట్ అనేది తక్కువ ఉందని. అలాగే స్టార్స్, ఈ స్టార్ ఏంటంటే ఎక్కువ అమౌంట్కి గోల్డ్ స్టార్, అంటే స్టార్ రేటింగ్ బట్టి. తక్కువ అమౌంట్ మిడిల్ అమౌంట్కి మాత్రం హాఫ్ స్టార్ ఉంది, తక్కువ అమౌంట్కి మొత్తం స్టార్ లేదు. అలా అలాగే ఈ సిగ్నల్ అంటే మనం చూసుకున్నట్టయితే సిగ్నల్ అంటే ఫుల్ సిగ్నల్ ఉంటే ఫుల్ అమౌంట్ ఉంది, అంటే హై అమౌంట్ ఉంది అన్నట్టు. ఇలా మనం ఈ ఐకాన్స్ యూజ్ చేసుకొని మనం వాల్యూస్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు, ఏ వాల్యూ ఎంత ఉన్నది అనేది.